భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, భాద్రపద శుద్ధ అష్టమిని దుర్వాష్టమి, రాధాష్టమిగా వ్యవహరిస్తూ ఉంటారు కదా. ఈరోజు జ్యేష్ఠ వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ భాద్రపద శుద్ధ అష్టమి యొక్క విశేషాలు ఏంటి? దుర్వాష్టమి, రాధాష్టమి, జ్యేష్ఠావ్రతం ఈరోజు మనం జరుపుకునేటువంటి పండుగలు. సంస్కృతి మీద ఆధారం ఉన్నవాళ్ళు. మొట్టమొదట దూర్వాష్టమి గురించి చెప్పుకుందాం సంగ్రహంగా. దూర్వా అంటే గడ్డి పరక అని. అయితే ఈ గడ్డి పరకని మామూలుగా మనం తేలిక దృష్టితోటి మనం చూస్తాం, కానీ శివుడంతటి వాడు శివపురాణంలో ఉందమ్మా. ఏదైనా ఒక గ్రహణాలు వచ్చాయనుకోండి, అంటే దర్భలని, అవి కూడా గడ్డి పరకల్లో ఒక భాగమే కదా, ఆ దర్భల్ని ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద పెట్టి ఈ గ్రహణం ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీరు తొలగించుకోండి. అలాగే పూర్వకాలంలో నమ్మేవారు గడ్డి పరక స్పర్శతోటి కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు కూడా నశిస్తాయి అని చెప్పి. అదిగో అటువంటి దూర్వాంకురాలు యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియచేసినటువంటి రోజు కాబట్టి దీన్ని దూర్వాష్టమి అంటారు. అలాగే రాధాదేవి యొక్క గొప్పతనాన్ని, ఆ రాధాదేవి యొక్క మహత్వాన్ని భక్తులందరూ పాడుకునేటువంటి రోజు కాబట్టి దీన్ని రాధాష్టమి. అది కూడా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే జ్యేష్ఠావ్రతం. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అక్కయ్య. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో పెద్దమ్మ అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్దమ్మ అంటే వేరే రకమైనటువంటి అర్థం వస్తుంది. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని కొన్ని ప్రాంతాల్లో అర్థం వస్తుంది. లక్ష్మీదేవి మనందరికీ అమ్మ. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అక్కయ్య కాబట్టి దరిద్ర దేవత కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అక్కయ్య. అంటే దరిద్రము లక్ష్మి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. అందులో లక్ష్మి అంటే ప్రతి వాళ్ళకి ఇష్టం, కానీ ఆవిడంటే మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఆవిడికి సంబంధించి ఒక వ్రతం ఏర్పాటు చేశారు ఈరోజు, జ్యేష్ఠావ్రతం అని చెప్పి. అదేంటండి ఆవిడికి సంబంధించి ఎందుకు చేశారంటే, ఇప్పుడు చూడండి, యముడికి సంబంధించి కూడా భగినీ హస్త భోజనం అని చెప్పి దీపావళికి నాడు మన అందరికీ తెలుసుగా, దీపావళికి ముందు వెనక మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే యముడికి సంబంధించి. ఆ రకంగానే జ్యేష్ఠావ్రతం లక్ష్మీదేవి యొక్క అక్కకి సంబంధించి. ఎందుకనంటే జ్యేష్ఠాయతే నమో నమః. అమ్మా, మేము ఎటువంటి పనులు కావాలని చేయటం లేదు, ఎటువంటి అశుభమైన పనులు మేము కావాలని చేయటం లేదు. మేము చింపిరి జుట్టుతోటి మేమేమి ఉండట్లేదు. ఎందుకంటే చింపిరి జుట్టు ఉన్నటువంటి వారి ఇళ్లలోకి దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందట. చాలా రకాలు చెప్పారు దరిద్ర దేవత రావడానికి ఉన్నటువంటి కారణాలు. గడప మీద మేమేమి కూర్చోవటం లేదు, అలాగే ఈ గోళ్ళు కొరుక్కోవటం లేదు. ఇట్లా దరిద్ర దేవతకి సంబంధించినటువంటి పనులేమి మేము చేయటం లేదు. ఒక వ్రతం అంటే నిష్ఠ. తల్లి, మా ఇంట్లోకి మాత్రం నువ్వు రాకు దయచేసి. చూడండి, ఎవరినైనా రమ్మని ఆహ్వానం చేస్తారు, కానీ జ్యేష్ఠావ్రతంలో మాత్రం అమ్మా నువ్వు మా ఇంట్లోకి మాత్రం రాకు, ఎందుకంటే నీ అనుగ్రహం కూడా మాకు కావాలి. వెనకటికి ఒక చమత్కారి అన్నాడు. ఏమన్నాడంటే, లక్ష్మీదేవి ఈ జ్యేష్ఠాదేవి ఇద్దరు ఆయన కనపడ్డారట. కనపడితే మా ఇద్దరిలో ఎవరు బాగుంటారు అని అడిగితే ఆ చమత్కారి అన్నట్ట, అమ్మా నువ్వు ఇటువైపు నడిచొస్తుంటే, మా ఇంట్లోకి నడిచొస్తుంటే నువ్వు చాలా బాగుంటావు అన్నట్టు. జ్యేష్ఠాదేవిని, అమ్మ మా ఇంట్లో నుంచి నువ్వు అలా బయటికి అలా నడుస్తుంటే నువ్వు చాలా బాగుంటావు అన్నట్టు. అని చూడండి, ఇద్దరూ బాగుంటారని చెప్పాడు. కానీ ఒక ఆవిడేమో నడిచొస్తుంటే, లోపలికి నడిచొస్తుంటే బాగుందట, ఒక ఆవిడ బయటికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది, ఇద్దరు బాగుంటారమ్మా అని చెప్పాట. ఆ రకంగానే మేము ఎటువంటి పనులు కావాలని చేయమమ్మా, అశుభమైనటువంటివి మమ్మల్ని దయతోటి చూడు. ఎందుకంటే రాహువుకు కూడా నమస్కారం చెప్తాం మన నవగ్రహాల్లో, కేతువుకు కూడా, దుష్టగ్రహాలు ఏదైతే పట్టుకొని పీడిస్తాయి అనుకుంటామో వాటికి కూడా మనం నమస్కారం చెప్పేటువంటి సంస్కృతి మంది. కాబట్టి జ్యేష్ఠాదేవికి కూడా మనం నమస్కారం చెప్తాం.
అలా కాదండి, జ్యేష్ఠ అంటే కుటుంబంలో పెద్దదైనటువంటి అక్కయ్యల్ని సోదరుల్ని గౌరవించేటువంటిది అని చెప్పి కొంతమంది చెప్తారు. కానీ ఎక్కువ మంది చెప్పటం మాత్రం జ్యేష్ఠావ్రతం అంటే ఇదే. ఆవిడ్ని తలుచుకుంటూ మాత్రం ఈరోజు ఆవిడకంటూ ఒక రూపం అంటూ ఏమీ లేదు, మనసులోనే తలుచుకుంటూ పూజ చేయమన్నారు. ఇది జ్యేష్ఠావ్రతం. గురువుగారు, విఘ్నేశ్వరుడు అంటే విఘ్న నివారకుడు అని అర్థం కదా, కానీ విఘ్నేశ్వరుడు కొన్నిసార్లు విఘ్నాలను కూడా కలిగిస్తాడు అని అంటారు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? విఘ్నరాజో విఘ్ననాయక స్వామివారికి ఉన్నటువంటి పేర్లు. విఘ్నరాజు విఘ్నాలకు అధిపతి, అంటే కష్టాలు కలిగించేవాడు ఆయన, కష్టాలు తొలగించేవాడు ఆయన. ఈ రెండు ఒకే ఆయనకి ఎలా సమన్వయం అవుతాయి అని అంటే, ముట్టికాయలు వేసేది ఆవిడే, దగ్గరికి తీసుకునేది ఆవిడే, ఇంకెవరు? అమ్మ. రెండు ఆవిడే. ఇటు అంటే ఇటు కష్టపెడుతోంది, ఇటు గిల్లుతోంది. చక్కగా డబ్బాలో ఇంచి ఒక తీపి పదార్థం తీసి పెడుతోంది. అన్నీ అమ్మ దగ్గర మనందరం అనుభవించాం. మరి రెండూ చేస్తోంది ఆవిడే. అంటే మనకి కష్టము కలిగిస్తోంది, మనకి సుఖము కలిగిస్తుంది. ఎందుకు కష్టం కలిగిస్తోంది? మనం చెడు పని చేసాం. ఆ చెడు పని చేస్తే, నాన్న ఇలాంటి చెడు పని చెయ్యకు, దీనివల్ల ఇటువంటి ఇబ్బందులు నీకు వస్తాయి భవిష్యత్తులో, కాబట్టి ఇప్పుడే ఆ గోంగూర కట్టనాడే అని చెప్పినట్లుగా ఇటువంటి అలవాట్లు నువ్వు మానుకో అని మనల్ని గిల్లుతోంది, కొంచెం శిక్ష వేస్తోంది. తర్వాత చక్కగా ప్రేమగా దగ్గరికి తీసుకుని మిఠాయి పెడుతోంది. విఘ్నరాజు కూడా అంతే. పూర్వజన్మలో అనేక పాపాలు చేస్తాం, ఆగామి ప్రారబ్ధ సంచితాలని చెప్పి మానవుడికి 3 రకమైనటువంటి కర్మలు ఉంటాయి. అందులో ప్రారబ్ధం అనేటువంటి కర్మ అది ఎవ్వరం తప్పించుకోలేనటువంటి కర్మ. అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఆ కర్మల్ని మన చేత అనుభవింపచేసేవాడు ఆయనే. మరి ఆ కర్మలను అనుభవింపచేయాలి, అంతేగాని నా దగ్గర శక్తి ఉంది కదా అని చెప్పి ప్రతివాడి ప్రారబ్ధాన్ని ఆయన ఏం తీసేయలేడు. కాకపోతే ఆయన్ని కొలిస్తే విఘ్నాల్ని తక్కువగా కలిగిస్తాడు. అంటే నీకు ప్రారబ్ధంగా పూర్వజన్మవశంగా ఏవైతే నీకు కష్టాలు రావాలో ఆ కష్టాలని కొంచెంగా కలిగిస్తాడు, ఎక్కువగా కలిగించడు. ఒక బస్సు వచ్చి నిన్ను ఢీ కొట్టే బదులు ఏ చిన్నపాటి ఆట వస్తువు, ఏ చిన్న పిల్లవాడో నీ మీదకి ఇసిరేస్తాడు. బస్సు వచ్చి ఢీ కొంటే మొత్తానికి ఎగిరిపోతావు, ఏదో అవయశేషాలు మిగులుతాయి. ఈ చిన్న పిల్లవాడు ఒక ఆట వస్తువు నీ మీదకి ఇసిరేసాడు, ఎక్కడో గీరుకుంది, చాలు. అందువల్ల కష్టపడుతున్నావు, కానీ చాలా తక్కువగా నీకు విఘ్నం కలిగిస్తాడు, కష్టపెడతాడు. విఘ్న రాజు ఆయనే. అలాగే విఘ్న వినాశకుడు ఆయనే. విఘ్నాల్ని తొలగిస్తాడు. విఘ్నాలు ఎప్పుడు తొలగిస్తాడు? నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో గనక ఉంటే అక్కడేమో విఘ్నాలని తగ్గిస్తాడు, విఘ్నాలు కలిగించేటువంటి వాడు. ఇక విఘ్నాలు తొలగిస్తాడు ఎప్పుడంటే ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ. ఇప్పుడు గనక నువ్వు నిష్టగా చక్కగా పూర్వజన్మలో వచ్చినవి ఎవడవైనా అనుభవిస్తాం. ఇప్పుడైనా సరే జాగ్రత్తగా నీ మనస్సుని పవిత్రంగా ఉంచుకొని ఇతరులకు హాని చేయకుండా ఉన్నంతలో ఇతరులకి సర్ది పెడుతూ ఇతరులను తృప్తిపరచడానికి మనం గనక సామాజిక సేవ చేస్తూ చేస్తూ ఉంటే నీ విఘ్నాలు ఏమీ నీకు రాకుండా ఆదవ పూజ్యో వినాయక ఆ స్వామిని తలుచుకుంటూ గనక నువ్వు కార్యక్రమాలు గనక మొదలు పెడితే నీకు ఎటువంటి విఘ్నాలు అయినా కలగచేయడు. కానీ తలుచుకోవటం మాత్రం చాలా ముఖ్యం. వినాయకుడి యొక్క జీవితంలో అది చాలా 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 ముఖ్యం. వినాయకుడిని గనక తలుచుకోకపోతే తప్పనిసరిగా ప్రతివాడు కూడా కష్టాలు అనుభవించవలసి వస్తుంది, గండాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి విఘ్న రాజు ఆయనే, విఘ్న వినాశకుడు ఆయనే. విఘ్నము అంటే వంకర, అందుకే వక్రతుండ అంటే ఆయన తొండం వంకరగా ఉంటుంది. అంటే వంకరతనం నీ జీవితంలో విఘ్నం, వంకరతనం ఏదైతే ఉందో ఆ వంకరతనాన్ని సరిచేసేవాడిని నేనే అని చెప్పటానికి ఆయన వక్రతుండు అనేటువంటి పేరు కూడా ఆ మహానుభావుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల ఆ స్వామికి ఆ 2 నామాలు అన్వర్థాలు. గురువుగారు, లంబోదర లకుమికర అనే కీర్తన చాలా ప్రసిద్ధం. ఇందులో లకుమికర అంటే అర్థం ఏంటి? ఇది లంబోదర లకుమికర అనేటువంటిది పురంధరదాసు వారి యొక్క కీర్తనమ్మ. లకుమికర అంటే లక్ష్మీనాథ అని మన తెలుగులోకి అనువాదం చేసుకుంటే ఆ రకంగా పలకాలి. లకుమికర అంటే లక్ష్మీనాథుడ, అంటే లక్ష్మీకి నాథుడ, విష్ణుమూర్తి అని. లంబోదర, మళ్ళీ ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. లంబంగా బాగా ఉబ్బినటువంటి పొట్ట కలిగినటువంటి వాడా, ఓ లక్ష్మీకి భర్త, ఓ లక్ష్మీకి నాథుడా నీకు నమస్కారం. మళ్ళీ ఏమిటయ్యా లక్ష్మీకి నాథుడు అంటే విష్ణుమూర్తి అని, మళ్ళీ ఇక్కడేమో లంబోదరుడు బాగా బొజ్జగలిగినటువంటి వాడు, పెద్ద బొజ్జగలిగినటువంటి వాడు అంటే మళ్ళీ ఆశ్రయం. శుక్లాంబరధరం
విష్ణు శశివర్ణం చతుర్భుజం. కాబట్టి విష్ణు వినాయకుడు అని ఆ శ్లోకానికి పేరు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. విష్ణు వినాయక శ్లోకము అంటారు దాన్ని. అంటే అది విష్ణువుకి వర్తిస్తుంది, వినాయకుడికి వర్తించేటువంటిదే, ఇద్దరికీ సరిపోయేటువంటి శ్లోకం కాబట్టి దాన్ని విష్ణు వినాయక శ్లోకము అంటారు. కాబట్టి ఇక్కడ లంబోదర వేలాడేటువంటి పెద్ద బొజ్జ కలిగినటువంటి వాడు. ఎందుకంటే అంత పెద్ద బొజ్జ లంబోదరుడు ఎందుకయ్యాడు ఆయన అంటే, బ్రహ్మాండాలు ఉన్నాయి, బ్రహ్మాండ గోళాలు. ఇప్పుడు మనం నివసించే గోళమే ఎంత పరిమాణంలో ఉంటుంది, ఎంత పరిణామం చెందుతుందో ఎవరని చెప్పలేం. ఇటువంటి బ్రహ్మాండ గోళాలు అనంత కోటి ఉన్నాయి అంటారు. అవన్నీ కూడా నా బొజ్జలో ఉన్నాయి అని చెప్పటానికి అంత పెద్ద బొజ్జ కలిగి ఉంటాట. అలాగే నువ్వు కోరుకున్నటువంటి లక్ష్మిని నీకు నేను అనుగ్రహిస్తానని చెప్పటానికి పురంధరదాసుల వారని చెప్పి అన్నమయ్యలాగా గొప్ప కీర్తనలు రాసినటువంటి వాడు పురంధరదాసు కన్నడంలో. ఆ మహానుభావుడు ఆ వినాయకుడిని ప్రార్థన చేస్తూ లంబోదర లకుమికర అంటే ఈ కీర్తనల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉత్తమమైనటువంటి కవులు, మళ్ళీ కవులు అంటలేదమ్మా నేను, ఉత్తములైనటువంటి కవులు, మంచి కవులు ఎప్పుడూ కూడా దైవాల మధ్య తేడాని చూపించలేదు. అందరి దైవాలని ఒకే రకంగా వాళ్ళు చూశారు. ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు వాళ్ళు ఎప్పుడూ కూడా పెట్టలేదు. ఆ దృష్ట్యా ఈ కీర్తనలు రచించిన పురంధరదాసు లంబోదర లకుమికర అని చెప్పి అన్నాడు. తెలుగునాట ఆ పాట చాలా ప్రసిద్ధి పొందింది. గురుగారు, గణపతిని ద్వైమాతరుడు అని అంటారు కదా, అంటే ఇద్దరు తల్లుల గారాల తనయుడు గణపతి అని అంటారు. ఆ ఇద్దరు తల్లులు ఎవరు? ఆ మాతృప్రేమను ఎలా పొందాడు? అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేల బాల్యాంక విచేష్ట తొండమునన్ అవ్వలిచన్ కబలింపబోయి అని పెద్దన గారు మనుచరిత్ర అని ఒక గొప్ప కావ్యం. ఆ గొప్ప కావ్యంలో ఈ ప్రార్థనా పద్యంలో వినాయకుడిని స్తుతించాడు. ఒక తల్లి చిన్న పిల్లట, ఒకసారి ఊహ చేసుకుందాం ఎంత మధురత్వం కలుగుతుందో. చంటి పిల్లాడిగా ఉన్నాడు వినాయకుడు. ఊహ, ఆయన బొజ్జలో పడుకున్నది, బొజ్జ కలిగినటువంటి ఆ వినాయకుడు అమ్మ యొక్క ఒళ్ళో పడుకున్నాడు, పార్వతీదేవి యొక్క ఒళ్ళో పడుకున్నాడు. పడుకొని పాలు కావాలి అనిపించింది ఆయనకి, నోటితో తాగాలి, ఆయనకేమో తొండం, అందువల్ల తొండంతో ఇట్లా 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 అంటున్నట్టు అమ్మని ఇలా ఇలా అంటూ ఉంటే అతని యొక్క చేష్టలకి అమ్మ చాలా సంతోషపడిపోతుంది, పార్వతి అమ్మవారు. సరే, అక్కడ వేరే అర్థం ఉందని కూడా మనకు కావాల్సిన అర్థం వరకు నేను చెప్తున్నాను. అక్కడ పార్వతి అమ్మవారు సంతోషపడుతుంది. అలా ఉండేటువంటి బాల్యాంక విచేష్టతో ఉండేటువంటి ఆ వినాయకుడు మనల్ని అనుగ్రహించాలి. ఒక తల్లి. రెండవ తల్లి, ఈయన అర్ధనారీశ్వరుడు కదా శివుడు, ఒళ్ళో పడుకున్నాడు. ఒళ్ళో పడుకున్న తర్వాత ఇట్లా ఇట్లా చూస్తున్నాడు తొండంతో. చూస్తుంటే రెండో వైపు గంగమ్మ ఉంది కదా శివుడి నెత్తి మీద, అక్కడ ఉండేటువంటి ఆ గంగమ్మలోకి ఈ తొండాన్ని నిలబెట్టాడు. అక్కడ ఏమైనా తనకు కావలసినటువంటి పాలు లాంటివి ఏమైనా దొరుకుతాయో అని చెప్పి, ఇక్కడేమో అమ్మని ఇలా స్పర్శించాడు, ఇక్కడేమో తొండం అలా పైకి పెట్టి అక్కడ కూడా ఇక్కడ అమ్మ అనేటువంటి భావన చేశాడో అక్కడ గంగని కూడా ఒక అమ్మ కింద భావన చేసి అందులో ఉండే నీళ్లను కూడా గ్రహిస్తూ ఆనందిస్తున్నాడు. అటువంటి వినాయకుడు మనల్ని రక్షించుగాక. అంటే ఇక్కడ వినాయకుడికి ఇద్దరు తల్లులు, ద్వైమాతురుడు, ఇద్దరు తల్లులు కలిగినటువంటి వాడు. అంటే ఇటు తనకి రూపంచినటువంటి, తనకి జన్మనిచ్చినటువంటి తల్లి పార్వతీదేవిని ఎంత గొప్పగా చూశాడో, గంగమ్మని కూడా అంత గొప్పగా ఆ మహానుభావుడు చూశాడు. అందుకే నిమజ్జనం అప్పుడు గంగాదేవికి వరం ఇచ్చాడు. ఈ అమ్మకి ఎంత గౌరవం ఇచ్చాడో గంగమ్మకు కూడా అంత గౌరవం ఇచ్చాడు. అమ్మా, నా నిమజ్జనం నీలోనే జరుగుతుంది, నేను నీ ద్వారానే మళ్ళీ మన కైలాసానికి వస్తా. ప్రపంచంలో ఈ లోకాల్లో పూజ చేసినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను మళ్ళీ గంగలోనే కలుపుతారు. గంగ అంటే నీళ్లు. పూర్వకాలంలో గంగ అంటే కాస్త గంగయ్యమ్మ అనేవారు. గంగ అంటే నీళ్లు అని అర్థం, నీళ్లల్లో కలుపుతారు. కాబట్టి నీ ద్వారానే మళ్ళీ నేను కైలాసానికి వస్తా, నీకు అటువంటి వరాన్ని ఇస్తున్నానని చెప్పి గంగమ్మతో అన్నాడు. కాబట్టి ఈ తల్లికి ప్రేమని కలిగించాడు, ఆ తల్లికి ప్రేమని కలిగించాడు. అందుకే ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు గణపతి. అందుకని ఆయనకి ద్వైమాతురహ, ఇద్దరు తల్లులు కలిగిన వాడు అనేటువంటి ఒక గొప్ప పేరు వచ్చింది. గురువుగారు, వినాయకుడికి వరాహస్వామికి మధ్య ఉన్న సారూప్యాలేంటి? వరాహస్వామి
వరాహస్వామి అన్న వెంటనే మనకి ఈ కలియుగంలో బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ తిరుమల క్షేత్రం మనకి గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది వరాహస్వామి యొక్క క్షేత్రం. ఆ వరాహస్వామి క్షేత్రంలో ఈ వెంకటేశ్వరుడు కాదమ్మా, లోకంలో చాలామంది పొరపాటున వేకి దీర్ఘం పెట్టకుండా వెంకటేశ్వరుడు అంటారు. అది వెంకటేశ్వరుడు అనాలి. వేం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు. వెంకటేశ్వరుడు అనాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ఆ తిరుమల క్షేత్రం, ఈ వరాహ క్షేత్రంలో ఉండటానికి మొట్టమొదటి అనుమతి ఈ వరాహస్వామిని అడిగాడట. ఆ వరాహస్వామి అడిగితే ఆయన అనుగ్రహించట. సరే అంటే ఇద్దరు ఒకరే, ఇద్దరు విష్ణువులే, సరే ఇక్కడే ఉండని చెప్పి వరాహస్వామి అనుమతిస్తే అప్పుడు అన్నట్ట, మొట్టమొదటి నిన్ను దర్శనం చేసుకొని తర్వాత నా దగ్గరికి వస్తారు భక్తులందరూ కూడా, తిరుమలకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అని వెంకటేశ్వరుడు అన్నట్ట. అదిగో అటువంటి గొప్ప కలిగినటువంటిది ఆ వరాహస్వామి యొక్క క్షేత్రం. మొట్టమొదటి వరాహస్వామిని దర్శించుకుంటాం. సరే, ఇంతకీ ఆ వరాహస్వామికి వినాయకుడికి ఉన్నటువంటి పోలికలు ఏమిటి? వరాహస్వామి 3 రకాల వరాహస్వాములు ఉన్నారు. యజ్ఞ వరాహస్వామి, ప్రళయ వరాహస్వామి, ఆది వరాహస్వామి. ఈ 3 రకాలు. అంటే ప్రళయకాలంలో ఈ భూమి మొత్తం మునిగిపోతూ ఉంటే ఈ భూమి మొత్తాన్ని ఆ బ్రహ్మయ్య ఒకసారి ఏదో తుమ్మాడట. ఆ తుమ్మితే యజ్ఞ వరాహమూర్తి జన్మించాడట. పురాణాల్లో ఉన్నటువంటి కథ. అంటే తుమ్మితే జన్మించాడు అని అంటే వెంటనే జన్మించాడు అని చెప్పడం అక్కడ అర్థం. వెంటనే జన్మించిన యజ్ఞవరాహమూర్తి మొదట చాలా అంగుష్టమాత్రంగా ఉండి తర్వాత వామనమూర్తిలాగా విపరీతంగా పెరిగిపోయి ఈ సముద్రంలో పడిపోయినటువంటి భూమిని తన ముట్టెతోటి, వరాహం అంటే సంబంధించినటువంటి ఆ ముట్టెతోటి ఒక్కసారి అలా పైకి లేవతీసేట ఈ భూమిని. అందువల్ల యజ్ఞ వరాహమూర్తి అంటారు. అలాగే ప్రళయకాలంలో కూడా నీటిలో మునిగినటువంటి భూమిని పైకి ఉద్ధరిస్తాడు కాబట్టి ఆయన ప్రళయ వరాహమూర్తి అంటారు. అట్లాగే ఈ లోకంలో ఆది వరాహం, సృష్టిలో మొదటి జంతువు కింద, మొట్టమొదట పుట్టినటువంటి వాడి కింద ఆది వరాహం కింద చెప్తారు. కాబట్టి మొట్టమొదటి అంటే మానవ మూర్తికి మొట్టమొదట ఆహారం కల్పించడానికి కానివ్వండి, లోకంలో సృష్టికి ప్రారంభం కానివ్వండి, వర అహము గొప్పదైనటువంటి రోజుల్ని కల్పించడం కోసం కానివ్వండి ఏర్పడినటువంటి రూపం కాబట్టి ఆది వరాహమూర్తి అంటారు. ఈ 3 కూడా వరాహమూర్తి యొక్క రూపాలే. ఈ 3 రూపాలు కలిసి ఎక్కడ ఉన్నాయండి? ఇందాక నేను చెప్పినటువంటి, అందుకే మొట్టమొదటి దాన్ని స్మరించాను. తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ వరాహమూర్తిని గనక నువ్వు దర్శించుకుంటే ఈ 3 వరాహమూర్తులను నువ్వు చూసినట్టే. ఆ వరాహమూర్తికి వినాయకుడికి ఉన్నటువంటి పోలిక ఏమిటంటే, వరాహమూర్తి అంటే విష్ణుమూర్తి, వినాయకుడు అంటే శుక్లాంబరధరం విష్ణు చతుర్భుజం. ఈయన కూడా విష్ణుమూర్తి కాబట్టి ఇద్దరూ ఒక్కటే. వినాయకుడు ఒకరే, వరాహమూర్తి ఒకటే. ఆయన భూమిని పైకి లేవదీశాడు. ఈ వినాయకుడు కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని పైకి ఉద్ధరిస్తాడు. ఇది ఇద్దరిలో ఉన్నటువంటి పోలిక. గురువుగారు, సుముఖుడు అని గణపతిని వ్యవహరిస్తారు కదా, సకల కార్యాలను సుగమం చేసే గణపతికి సుముఖుడు అనే నామం ఎలా వచ్చింది? షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడు లోకానికి ఎలాంటి ఆనందం కలిగిస్తాడు అంటే 16 కళలతో నిండినవాడు. ఆ రకంగానే లోకంలో 16 నామాలు కలిగినటువంటి వినాయకుడిని స్మరించుకుంటారా నాయన, మీకంతా మేలు కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. అందులో మొట్టమొదటిది మీరు అడిగింది, సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన అని చెప్పి 16 నామాలతో ఉన్నటువంటి ఈ శ్లోకం ఉంది. ఇంకా ఉంది. అందులో సుముఖ అని మొట్టమొదటి పేరు. సుముఖుడు అంటే ఇప్పుడు సాధారణంగా సుముఖమేనా అని మనం వ్యవహారంలో అంటుంటాం. ఈ వ్యవహారం సుముఖమేనా అంటే నీకు ఇష్టంగా ఉందా, అతను ఇష్టపడ్డాడా, అతను సుముఖుడయ్యాడా నీ ప్రవర్తన వల్ల అంటే మంచి ముఖము కలిగినటువంటి వాడు. ముఖం ఏంటండి? మంచి ముఖము కలిగినటువంటి వాడు అంటే కొందరు చూస్తూ ఉంటే ముఖం చిట్టపట్లాడిస్తుంటారు, కొందరు బాగుంది అన్నట్లుగా నవ్వు ముఖంతో ఉంటారు. స్వామివారు సుముఖుడు. నోరు, ముఖము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మామూలుగా సంస్కృతంలో నోరు అని అర్థం, కేవలం ముఖం అని కాకుండా నోరు అంటారు. గజం యొక్క ముఖం, గజముఖుణ్ణే సుముఖుడు అంటారు. గజము యొక్క నోరు కలిగినటువంటి వాడు. గజము యొక్క నోరు
మనకి ఏమని ప్రబోధం చేస్తుందంటే, ఇప్పుడంటే అందరూ మర్చిపోయారు కానీ పక్క వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పారు, ఇలా చెప్పేటి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు తగ్గిపోయారు. నోటికి ఏదైనా అడ్డు పెట్టుకొని మాట్లాడరా. పక్క వాళ్ళతోటి కనుక మనం మాట్లాడుతుంటే చెయ్యి కొంచెం ఇలా నోటి దగ్గర ఇలా అడ్డు పెట్టుకొని మాట్లాడాలి. అందుకే ఇప్పటికి కూడా చూడండి, ఎక్కడో 100కి 1% మంది బాగా దగ్గరికి వచ్చి మనకి ఏదైనా చెప్పాలనుకున్నారనుకోండి, చెవి దగ్గరికి వచ్చారు, వచ్చినప్పుడు ఈ చేతిని కొంచెం ఇలా నోటి దగ్గర పెట్టుకుంటారు, పూర్తిగా మూసేయకుండా ఇలా పెట్టుకొని వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం చెప్తారు. ఎందుకనంటే ఎంత నువ్వు ఆపుకుందాం అనుకున్నా లోపల కొంచెం లాలాజలపు బిందువులు ఉంటాయి. ఈ బిందువులు ఎదుటి వ్యక్తి మీద పడతాయి. ఆ పడకుండా ఉండటానికి నోరు ఇలా పెట్టుకుంటారు. అది చేయమని చెప్తోందట ఈ సుముఖం, లోకానికి ప్రబోధం. ఏనుగు కూడా తొండంతో ఆ ముఖాన్ని అలా కప్పివేస్తుంది. అంటే లోకంలో మీరు అందరూ కూడా ఇలా ప్రవర్తించండి. ఎందుకంటే దానివల్ల ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఆ పక్కవాడికి హాని కలిగిస్తాయి. వాడి దగ్గరికి బాగా వెళ్తాం కాబట్టి అనవసరంగా వాడికి అనారోగ్యం నువ్వు కలగజేసిన వాడు అవుతావు. ఇక తప్పదనుకుంటే నోరు ఇలా పెట్టుకో అని చెప్పటం. అలాగే జాగ్రత్తగా మాట్లాడు, ఊరికే లొడ కింద మాట్లాడకు, ఎంత అవసరమో అంతవరకే మాట్లాడు అని చెప్పటానికి కూడా సుముఖ. అందుకని రెండో అర్థం అది. అట్లాగే నువ్వు ఏదైనా చెప్పు, ఆ కార్యక్రమాన్ని నేను సుముఖుడినై వింటున్నాను, నేను నెరవేరుస్తాను. మొట్టమొదటి నామమే అది వినాయకుడిది. నువ్వు ఏదైనా చెప్పు, నేను తప్పనిసరిగా వింటాను, నేను భక్త వరదుణ్ణి, ఆశుతోషుణ్ణి అని చెప్పడానికి మీ ఎళ్ళ ఎప్పుడు నేను కూడా ఆగ్రహముఖుణ్ణిగా ఉండను, కోపంతో ఉండే ముఖంతో ఉండను. సుముఖ, నీ సముఖంలో నేను ఎప్పుడూ కూడా సుముఖుణ్ణి అని చెప్పడానికి వినాయకుడు సుముఖుడు అనేటువంటి పేరుని తలదాల్చాడు. ఆ పేరుని స్మరించుకుంటూ మనందరం కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందిదముగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.